మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. థియేటర్స్ చేశారు కదా, ఒకవేళ క్లిక్ అవ్వకపోతే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ అనేది ఎప్పుడన్నా ఊహించారా? నో ప్లాన్ బి బ్రో. నో ప్లాన్ బి లేదు. అంటే ప్లాన్ బి ఉండడానికి కూడా ఆస్కారం కూడా లేదు. బికాజ్ మై డాడ్ ఎయిర్ ఫోర్స్. నాన్నగారు ఎయిర్ ఫోర్సా? ఓకే. మా మమ్మీ బిఎస్ఎన్ఎల్. ఇట్లా బిజినెస్ ఉండుంటే ఓకే, నేను తర్వాత డాడ్ బిజినెస్ చూసుకుంటా, అట్లాంటివి ఏమైనా ఉండదు. నాన్న ఏం చేస్తారు ఎయిర్ ఫోర్స్లో? మెకానికల్. అంటే ఇక మీకు ఇట్లా లే టర్మ్స్లో చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆఫీసర్. మన ఈ ఎయిర్పోర్ట్లోనా? మేము ఫస్ట్ పుట్టింది, నేను హైదరాబాద్లో పుట్టిన. ఐ గ్రో అప్ ఇన్ గుజరాత్. ఓకే. మా నాన్న హీ వాజ్ ఇన్ చెన్నై. హీ స్టార్టెడ్ హిస్ ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ అస్సాం. ఓ. తర్వాత చెన్నై, బాంబే, గుజరాత్, హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ కూడా చేశారు. నేను ఐ వాజ్ ఇన్ గుజరాత్, గ్రో అప్ ఇన్ గుజరాత్ ఫర్ అట్లీస్ట్ 6 to 7 years. ఓకే. భుజ్ ఎయిర్ బేస్డ్. ఓన్ చాపర్ ఉంది ఇప్పుడు మనకి? ఓన్ చాపర్ ఎందుకుంటుంది బ్రో? అదే కొనుక్కుంటారు కదా ఎవరో. నేను కొనుక్కుంటే మీకు తెలుస్తుందిలే. చాలా యూ హ్యావ్ సమ్ రియలీ గ్రేట్ థాట్స్ ఫర్ మీ. ఐ హోప్ ఆల్ దట్ విల్ కమ్ ట్రూ. లెట్స్ హోప్. ఓ 2-3 yearsలో చాపర్ కొనగానే నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడతా. యూ విల్ నో. సో ఇట్ విల్ బి గ్రేట్. ఎలా ఉంటారు అమ్మా నాన్న? ఫస్ట్లో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ భయపడతారు కదా పేరెంట్స్. దే వాంటెడ్ మీ టు గో టు యూఎస్ ఎంఎస్ చేసుకొని అలా. ఆబ్వియస్లీ వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ ఒక రిస్కీ బిజినెస్, చాలా కాంపిటీషన్. సో వాళ్ళు ముందు భయపడేవాళ్ళు. బట్ తర్వాత నేను ఈ స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రతి షోకి వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. చూస్తూ వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. ఓకే వీడు యాక్టింగ్ చేయగలుగుతున్నాడు, ఓకే అది. అప్పుడు నేను జాబ్ వదిలేస్తా అని చెప్పినప్పుడు కూడా సరే వదిలేసి మరి చూసుకో ఎట్లా చేస్తావు ఏంటి అని అనడం. మధ్యలో ఆ ప్యాంగ్స్ వస్తాయి. ఇంకా వదిలేసినా కానీ బ్యాక్ ఎండ్ కొంచెం సపోర్ట్ ఉంది కదా? ఉంది. నేనంటే ఇంటికే వెళ్తా కాబట్టి, ఇల్లు మాది హైదరాబాద్ లోకలే కాబట్టి ఇట్స్ ఓకే. ఫుడ్ బెడ్కి ప్రాబ్లం ఉండదు. కాంటెంట్ రైటింగ్ చేసేవాడిని అప్పుడు. కాంటెంట్ రైటింగ్ చేసుకుంటా. కాంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, కాంటెంట్ రైటింగ్. బ్రౌషర్స్ రాయడం, వెబ్సైట్స్కి కాంటెంట్ రాయడం, బ్లాగ్స్ రాయడం. ఈ బిజినెస్ వాళ్ళకి బ్లాగ్స్ ఉంటాయి కదా, అట్లా రాయడం, అవన్నీ చేసేవాడిని. ఐ యూస్ టు మేక్ సమ్ మనీ. అట్లనే ఐ డిడ్. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. Now that success వచ్చి they are also happy. But I would definitely, I can కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా అయితే ఇక్కడ దాకా I wouldn't have come. బ్రదర్ ఉన్నాడు. హీఈస్ CA కెనడాలో. హ్యూజ్ రెమ్యునరేషన్స్ తీసుకున్న తర్వాత మీరు పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం తీసుకున్న ది బెస్ట్ గిఫ్ట్ అంటే ఏమని చెప్తారు? మా మమ్మీకి ఐ బాట్ హర్ డైమండ్ ఇయర్ రింగ్స్. ఓకే. నేను చీరలు ఎప్పుడు కొనిస్తూ ఉంటా అమ్మకి. మా అమ్మ ఇప్పుడు ఏంటి అంటే వెళ్తుంది, ఒక చీర షీ విల్ రియలీ లైక్, షీ విల్ వాంట్ టు బై దట్. బట్ దాని బదులు షీ విల్ గో అండ్ బై, ఆవిడ రెగ్యులర్గా కొనేవే మళ్ళీ కొంటుంది. నేను ఈసారి అట్లా కాదే, నువ్వు ఏదైతే నీకు కావాలో చీర నువ్వు వెళ్ళి అదే చీర కొను అని మా ఫ్రెండ్తో పాటు ఒకసారి పంపించా. షీ వెంట్ అండ్ దెన్ షీ బాట్ దోస్ సారీస్ ఫర్ హర్ సెల్ఫ్. నువ్వు కావాల్సింది నువ్వు 2-3 సార్లు ఆలోచించకు, ఇది ఇప్పుడు అవసరమా, ఎన్నిసార్లు కడతా, ఇవన్నీ నీకు ఎందుకు. వన్స్ యూ వాంట్ అ శారీ దట్ యూ వాంట్ టు బై, యూ షుడ్ గో అండ్ బై ఇట్. ఐ వాంట్ టు బై ఇట్ ఫర్ యూ అని ఎప్పుడు ఐ కీప్ బయింగ్ హర్ శారీస్. ఈ శారీస్ ఎక్కువైపోతున్నాయని ఐ వెంట్ అండ్ బాట్ హర్ డైమండ్ ఇయర్. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. యా బ్రో, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అంటే ఐ ఆమ్ అ రోడ్ మ్యాన్ ఏమో. ఐ లైక్ రోడ్ ట్రిప్స్ భయ్యా. లేకపోతే కార్లోనే ఒక్కడిని వెళ్ళడమే నాకు కొంచెం అంత ఇష్టం లేదు. బీర్ పెట్టుకోవాలి. హౌ కెన్ యూ డ్రింక్ అండ్ డ్రైవ్ మ్యాన్? ఐ కాంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. నువ్వు చేస్తావేమో. నీకేం కారు ఉంది? కింద కారు మీదేనా? ఆ వైట్ కారు అన్నా బా. ఓ నాయనా, కోకాపేట్లో నువ్వు కొనేటట్టున్నావు నాకంటే ముందు. వెరీ గుడ్. ఎట్లా నడుస్తుంది అది? బాగానే నడుస్తుంది. డిఫెండరే కదా? అవును. గుడ్ కారేనా? అవును. వెరీ రిలయబుల్ అండ్ ఆల్. బికాజ్ యూజువలీ నేను కొన్ని రివ్యూస్ చూస్తూ ఉండే.
సడన్ గా ఇంజన్ ఆయిల్ అడుగుతుందంట. మీరు కొందామని చూస్తున్నారా? నేను ఐ వాజ్ లుకింగ్ అట్ రివ్యూస్ దానివి. ఎవడో రివ్యూలో వాడు రివ్యూ పోతుంటే ఇంజన్ ఆయిల్ వేయమని 1 లీటర్ వేయమని పైన స్క్రీన్ మీద వచ్చింది. ఇగోండి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, మరి కార్లు మరి అందుకే కొద్దిగా అన్రిలయబుల్ ఏమో అని వాడు ఎవడో రివ్యూ ఇచ్చాడు. అది చాలా ఆడ్ ఉంది అనిపించింది నాకు. ఊరికే ఉండి 1 లీటర్ ఇంజన్ ఆయిల్ పోయమండం ఏంటి, పెట్రోల్ ఎట్లా పోసుకుంటాం. కార్ కలెక్షన్స్ బాగా ఇష్టమా? కలెక్షన్స్ ఏం లేవు నా దగ్గర, బట్ ఐ డోంట్ లైక్ కార్స్ బట్ ఐ లైక్ డ్రైవింగ్. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం. బైక్స్ ఐ యూస్ టు డ్రైవ్. ఇప్పుడు కార్స్ కూడా అంటే నాకు ఆ ఓపిక ఉంది. మీ బ్యాచ్ లో ఎవరెవరు ఎక్కువ కార్లో ట్రావెల్ చేసేది? నేను ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఆడికి అసహ్యం, బట్ ఆడు హీ స్టిల్ కమ్స్ విత్ మీ, రుత్విక్ అని. మొన్న 31st కి వెంట గోవా బై రోడ్. చాలా దరిద్రమైన డెసిషన్ అది. మనకి ఇక్కడ హైదరాబాద్ టు గోవా దరిద్రమైన రోడ్లు బాగాలేదు, అస్సలు రోడ్లు బాగాలేదు. ఆ రాయచూరు వైపు నుంచి గోవాకి వెళ్ళావంటే చచ్చావే. ఇక నీకు నా దేవుడే కాపాడు. అమ్మాయిలతో ట్రావెల్ చేస్తారా లేకపోతే అబ్బాయిలు లేకపోతే మిక్స్డ్ ఎలా ఉంటుంది బ్రో? అంటే అబ్బాయిలే బ్రో, అంతే. వీళ్ళు ఎవరైనా వస్తే వచ్చారు అమ్మాయిలు, లేకపోతే లేదు. బట్ అబ్బాయిలు అయితే డెఫినెట్లీ. బట్ ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీలో? బ్రో ఆన్ స్క్రీన్ అంటే క్యారెక్టర్, బయట కొంచెం వైల్డ్ అని విన్నాను నేను. లేదు, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ టు క్యారెక్టర్. ఓకే, దాన్ని పెద్ద కంపేర్ చేసుకోలేం. కానీ ఆఫ్ స్క్రీన్ గురించి ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ. ఓకే, నేను ఐ మింగిల్ వెరీ ఈజీలీ. ఐఎమ్ అ లిటిల్ ప్రాక్టికల్. ఐ ట్రై టు స్టే ఇన్ రియాలిటీ. ముందర వాడు పొగడంగానే ఇదయ్యి తిట్టంగానే సాడ్ అయిపోయి అట్లాంటిది ఉండొద్దు అని. అండ్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 2-3 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు జడ్జ్ పీపుల్ లెస్ అండ్ లెస్ ఎవ్రీడే. అది కాన్షియస్గా అనుకుంటా. ఇప్పుడు అనిపిస్తుందా? నాకు అట్లా ముందరని మనం చాలా అనుకుంటాం కదా లోపల. ఇప్పుడు మీరు కూడా అనుకుంటూ ఉంటారు, వీడు పెద్ద ఈడు, ఈ అమ్మాయిడికి ఒక క్వశ్చన్ వేస్తే ఇంత ఆన్సర్ ఇస్తున్నాడు ఏంద్రా ఈడు అని. బట్ నేను ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ థింక్ లైక్ దట్. ఓకే, లెట్స్ టేక్ పర్సన్ ఫర్ హూ ఈజ్ అన్నట్టు ఇట్లా అదొకటి. ఐ పార్టీ ఆల్సో విత్ మై ఫ్రెండ్స్, మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి, మా థియేటర్ ఫ్రెండ్స్ తోటి. తరుణ మేము వి పార్టీ. ఇట్స్ వెరీ నార్మల్. వైల్డ్ అంటే ఐ థింక్ వైల్డ్ పార్టీస్ అట్లా ఏం లేవు బ్రో. వీ డోంట్ డూ డ్రగ్స్, ఐ డోంట్ డూ డ్రగ్స్. అండ్ ఇంకా వేరే అట్లాంటివన్నీ ఏం లేవు. ఆల్కహాల్ తాగుదాం అని ఆన్ స్క్రీనే అని తాగుతా. బిస్కీ ఆర్ ఓల్డ్ మంక్. బట్ అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఏదో 2-3 monthsకి మేమే బ్రో ఇట్లా ఎవరన్నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ వచ్చి కలిసి ఇది అయితేనే ఇది అయ్యేది. ఈ సినిమాకి ఎస్పెషలీ ఐ లాస్ట్ 10-12 kgs వెయిట్. మీ ట్రైలర్లో చూస్తుంటే మీకు అది. దాని తర్వాత నాకు కొంచెం ఈ డ్రింకింగ్ మీద కూడా ఇది తగ్గిపోయింది. మేబీ ఐ డోంట్ నో అదేమన్నా డీటాక్సిఫై అయిందా అప్పుడు బాడీ ఏంటో నాకు తెలీదు. దానికంటే ముందు కొంచెం ఉండేది. వీకెండ్ రాగానే అరే ఎవడేంట్రా ఫోన్ చేయట్లేదు, ఎవడన్నా ఫోన్ చేయొచ్చో లేకపోతే నేను ఫోన్ చేసో ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ అయినా ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇప్పుడు అది లిటరలీ హాస్ కమ్ డౌన్ టు once in 2 months. సేవ్ ద టైగర్స్ టీమ్ ఉన్నారు, వి జెల్ వెరీ వెల్. మేము సేవ్ ద టైగర్స్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక 4-5 monthsలో ఈజీగా 3-4 సార్లు అవుతుంది. మొత్తం టీమ్ మేము అందరూ వి మీట్ అండ్ వీ హ్యావ్ నైస్ డిన్నర్ అండ్ డ్రింక్స్. కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తాగరు. పావని, జోర్దార్, సుజాత వీళ్ళు దే డోంట్ హ్యావ్. బట్ అదర్వైజ్ పీపుల్ హూ వాంట్ టు హ్యావ్ వైన్ దే విల్ హ్యావ్ వైన్ ఆర్ అదర్వైజ్ విస్కీ. బ్రో ఒక మాట అన్నా, ఐ మేక్ ఫ్రెండ్స్ వెరీ ఈజీలీ అని. దానివల్ల మంచి చెడు రెండు జరుగుతాయి. వద్దురా బాబు అంత ఈజీగా వద్దులే అనిపించిందా? నాకు తెలుసు వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే, బట్ యా జరిగినాయి. అది ఒకటే జరిగింది. ఓకే, ఏంద్రా ఇది అని అనుకున్నట్టు. బట్ యా జరుగుతాయి బ్రో, అన్నిటికీ ప్లస్సెస్ మైనస్లు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.